సూపర్ ఫైన్ రకం బియ్యం పేదలకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రైతు బజార్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బియ్యం, కందిపప్పు తక్కువ ధరకు విక్రయించే కౌంటర్ ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఈ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, పేద ప్రజల మీద ధరల భారాన్ని తగ్గిస్తామని, నాణ్యత కలిగిన కందిపప్పును ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా మధ్యతరగతి వాళ్లు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని, తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, నాణ్యతకు సంబంధించి అధికారులతో పాటు నాయకులు కూడా బాధ్యత తీసుకుంటామని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు నియంత్రించాలి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధరల నియంత్రణ కార్యక్రమం పెట్టి మన భీమవరం పట్టణంలో రైతు బజారు, డిమార్ట్, రిలయన్స్ లో ₹55.85 ఖరీదు చేసే కిలో బియ్యాన్ని ₹49 ఇవ్వడం జరుగుతుంది. ₹52.40 విలువ చేసే బియ్యాన్ని ₹48 ఇవ్వడం జరుగుతుంది. కందిపప్పు ₹181 కిలో చేసే కందిపప్పుని ₹160 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆలోచన ఏంటంటే, ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఇక్కడ డిఎం గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మరి ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఈ షాపు ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా కిలోకి ₹10, ₹15 తేడా ఉంది. పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం ముందుంటుంది. పేద ప్రజలకి సేవ చేయటానికి ఈ ఎన్డీఏ కూటమి కృత నిశ్చయంతో ఉంది. రాగల రోజుల్లో కూడా అన్ని ధరలు అందుబాటులో వచ్చే విధంగా, సరసమైన ధరలకి పేదవారికి అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 62 లక్షల మందికి, వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి, అలాగే అందరికి కూడా 62 లక్షల మంది పెన్షన్ లో ఒకే రోజు 24 గంటలు ఇవ్వడం జరిగింది. ₹3,000 పెన్షన్ ₹4,000 కాడికి. అలాగే ఉచిత ఇసుక కూడా 9వ తారీఖు నుంచి మొదలెట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే కళలు కన్నారో భవన నిర్మాణ కార్మికుల గురించి కానీ, అలాగే యజమానుల విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఉచిత ఇసుక ప్రవేశపెట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జరుగుతుంది. నిత్యావసర వస్తువులు 2019 ముందర చూడండి, 2019 నుంచి ఇప్పటి వరకు చూడండి, ఇంచుమించు 50-60% పెంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక దోపిడీగా గురైంది నిత్యావసర వస్తువులన్నీ కూడా. అవన్నీ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రైతు బజార్లో ఈ రోజు చౌక కందిపప్పు గాని, బియ్యం గాని, పంచదార గాని ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరూ, అలాగే అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సిపిఎం పార్టీ నిర్వహించిన ఆందోళనలో బి బలరాం మాట్లాడుతూ, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఈ రోజు విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ను సహాయ మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి సందర్శిస్తున్నారు. దీని ఆంతర్యం ఏమిటో తెలపాలన్నారు. స్టీల్ ప్లాంట్ ని కాపాడడానికి వస్తున్నారా, అమ్మేందుకు వస్తున్నారా, ప్రజానీకానికి స్పష్టం చేయాలని బి బలరాం డిమాండ్ చేశారు. తెలుగు జాతి ప్రజల హక్కు విశాఖ ఉక్కు. 32 మంది ప్రాణత్యాగ ఫలితం. 60 గ్రామాలకు చెందిన 20,000 మంది రైతులు వేలాది ఎకరాల భూమిని దానం చేసి సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు అని అన్నారు. విశాఖ ఉక్కును కావాలని నష్టాల్లోకి నెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. దానికి ప్రభుత్వం మైనింగ్, బొగ్గు, ఇనుము కేటాయించకుండా, ఆర్డర్లు ఇవ్వకుండా నష్టాల్లోకి నెట్టేసి అమ్మేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ పాండమిక్ లో అనేక మందికి ఆక్సిజన్ ఇచ్చిన ఫ్యాక్టరీకి ఇప్పుడు దాని ఊపిరి తీయాలని చూస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం తక్షణం ఆపాలని సిపిఎం పార్టీ తరపున బి బలరాం డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి, నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మ మాట తప్పుతున్నారని అన్నారు. ఆ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంలో అమ్మకాన్ని ఆపుతామని చెప్పి ఈ రోజు మోదీ గారి నిర్ణయంపై ఆధారపడి ఉందనడం అంటే అంతకు మించిన ద్రోహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం వైకుంఠరావు, భీమవరం పట్టణ కమిటీ సభ్యులు మల్లిపూడి ఆంజనేయులు, చెల్లిపోయిన వెంకటేశ్వరరావు, కార్యకర్తలు అన్నెన్ రాంబాబు మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారు వస్తున్నారు. సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారితో కలిసి కుమారస్వామి ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శిస్తున్నారు. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి వస్తున్నారా, లేకపోతే అమ్మేయటానికి వస్తున్నారా, అమ్మేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారా, కుమారస్వామి గారు స్పష్టం చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని
సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కుమారస్వామి గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. విశాఖ ఉక్కు అనేది మొత్తం తెలుగు జాతి యొక్క హక్కు. దేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ నవయుగ సమాఖ్య ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సభ భీమవరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నందు జరిగింది. ఈ సభకు ప్రధాన వక్తగా విచ్చేసిన దారిదీపం ప్రధాన సంపాదకులు డివివిఎస్ వర్మ, పీడీఎస్ఓ రాష్ట్ర కమిటీ ప్రచురించిన అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి స్టూడెంట్ ప్రత్యేక సంచికను సభికుల కరతాళ ధ్వనుల మధ్య ఆవిష్కరించారు. ఆ తర్వాత మాట్లాడుతూ తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని మన్య ప్రాంతంలో పర్యటించి బ్రిటిష్ వారు గిరిజనులపై పెడుతున్న చిత్రహింసలను చూసి సహించలేక అక్కడ గిరిజన ప్రజలను చైతన్యపరిచి ఐక్యం చేసి పోరాటాన్ని నడిపారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైనది ఈ అల్లూరి మన్య పోరాటం అన్నారు. దీన్ని చూసి సహించలేని బ్రిటిష్ ప్రభుత్వం రామరాజును 1924 మే 7న చెట్టుకు కట్టి కాల్చి చంపారన్నారు. ఆయన చనిపోయి 100 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన ఆశయాలు నేటికి పరిపూర్తి కాలేదన్నారు. దేశంలో ప్రజలు, ప్రధానంగా గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ వీటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కనుక విద్యార్థి యువతరం ఈ సమస్యల పరిష్కారానికై అల్లూరి స్ఫూర్తితో పోరాడాలన్నారు. పాల్పడ్డాడు. అదేవిధంగా ఆదివాసీ ప్రజల్ని అన్యాయాలకి, దుర్మార్గాలకి, అణిచివేతకి పాల్పడ్డాడు. ఈ పరిస్థితుల్ని గమనించిన అల్లూరి సీతారామరాజు మన్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఐక్యపరిచి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. ఆ పోరాటం ఆదివాసీల్ని అనేక హక్కులు కల్పించింది. ఆదివాసీలు స్వేచ్ఛ కల్పించే వైపుగా ఆ ప్రయత్నాలన్నీ సాగాయి. అయితే 100 ఏళ్లు గడిచినప్పటికీ కూడా దేశంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని అభివృద్ధి పేరుతో ఆదివాసీల్ని అడవులంటి గంటివేసే ప్రయత్నాలు, విధానాలు అవలంబిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనవి. మనం ఈ విధానాలకు వ్యతిరేకంగా సౌర విద్యుత్ పైనే ప్రపంచం దృష్టి ఉందని 2023 నాటికి భారతదేశంలో 5.8% సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ విఎల్ ఇందిరాదత్ అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఓఆర్బి ఎనర్జీ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందిరాదత్ మాట్లాడుతూ ఇప్పటికే పెద్ద హోటళ్లు, హాస్పిటళ్లు వంటివి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటున్నాయని, ఇది ప్రపంచంలో మన స్థానాన్ని బాగా మెరుగుపరిచిందని, 2023 ఏకంగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌర విద్యుత్ జనరేటర్గా అవతరించిందని, వేగవంతమైన సౌర విద్యుత్ విస్తరణలో జపాన్ను అధిగమించిందన్నారు. గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబర్ నివేదిక ప్రకారం 2015లో సౌరశక్తి విస్తరణలో భారతదేశం 9వ స్థానంలో ఉందని, భారతదేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 2015లో 0.5% ఉండగా 2023లో 5.8% పెరిగిందన్నారు. కార్యక్రమంలో కో చైర్మన్ కె శ్రీనివాసరావు, పి వెంకట్, ఓఆర్బి ఎనర్జీ పి కృష్ణవంశీ, చెరుకువాడ రంగసాయి, అరసోలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మీరు కట్టే నెలలు ఇంటికంటే చూడండి, కమర్షియల్ కానీ, ఇండస్ట్రియల్ కానీ మీరు చూస్తే రోజు రోజు పవర్ అనేది మేజర్ సమస్య అయింది. ఎస్పెషల్లీ మన ఈ భీమవరం ఈ బిల్డప్ చూస్తే ఆక్వా ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్. ఇందులో మెయిన్ ప్రాబ్లం మనకు వచ్చేది పవర్ కన్సర్న్. అంటే ముందుగా మీకు రా మెటీరియల్ ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ థింగ్ లేబర్ అవి ఉంటుంది, అంటే మ్యాన్ పవర్ ఉంటుంది, మూడో విషయం వచ్చేసి పవర్ అండి. సో ఈ పవర్ నుంచి మనం సేవింగ్ చేసుకుంటే మనం బయట ఉండే కాంపిటేటర్స్ నుంచి మనం ఎలా బెస్ట్ ఉండొచ్చు అనేది ఈ మీటింగ్ గురించి. జిల్లాలో ప్రతి ఒక్క స్టేట్లో మనం ప్రాజెక్ట్స్ అనేది చేస్తున్నాం గత 17 ఏళ్ళు. అంటే గ్రౌండ్ మౌంట్ అనేది ఉంటుంది. అంటే మనకి ప్లేస్ లేదు అంటే రూఫ్ టాప్ ప్లేస్ లేదు, కింద గ్రౌండ్ పైన పెట్టుకొని సోలార్ పెట్టుకోవచ్చు. రెండోది వచ్చేసి రూఫ్ టాప్ మోడల్ అండి. రూఫ్ టాప్ మోడల్ ఏంటంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఆక్వా ఇండస్ట్రీ కానీ, ఐసీ ఇండస్ట్రీస్ కానీ ఈ బెల్ట్ ఎస్పెషల్లీ చూసినట్లయితే మనకి మంచి మంచి షెడ్స్ ఉంటాయి. అది ఆర్సీసీ స్లాబ్ అయినా అవ్వచ్చు, లేదా జిఏ రేట్లు అయినా అవ్వచ్చు. వాటిపైన మనం ప్లేట్స్ అనేది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి 2 బెనిఫిట్స్ ఉంటుంది. ప్లేస్ అనేది సేవ్ అవుతుంది, సోలార్ పవర్ అనేది పైన ఇన్స్టాల్ చేయడం వల్ల కరెంట్ తగ్గుతుంది, దీంతో పాటుగా మీకు లోపలికి వచ్చే హీట్ అనేది కూడా తగ్గుతుంది. సో తర్వాత వచ్చేసి కమర్షియల్ వాటర్ హీటింగ్ పెట్టుకొని మనం పవర్ ఇచ్చుకునే దానికి పాలసీ అనేది రాలేదు. అంటే అంతకు ముందు